హాయ్ ఫ్రెండ్స్. సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన అభిషేక్ శర్మ మ్యాచ్లో ఆరంభం నెమ్మదిగానే సాగింది. కానీ ఒక్కసారి లయలోకి వచ్చాక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లను పూర్తిగా డామినేషన్ చేశాడు. తన ఆదర్శం యువరాజ్ సింగ్ స్టైల్లో ఒక్కొక్క 4లు 6లు కొడుతూ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది చూస్తే అతను రికార్డుల కోసం కాదు, కేవలం క్రికెట్ ఆడటం కోసమే ఆడతాడని స్పష్టంగా అర్థమవుతోంది. 21 బంతుల్లో 48 రన్లు సాధించిన ఈ ఇన్నింగ్స్లో 4 4లు 4 6లు కొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టేశాడు. ఐపీఎల్ కెరీర్లో ఈ విషయంలో అభిషేక్ ఎంతోమంది మహానుభావులను వెనక్కి వదిలేశాడు. హైదరాబాద్ జట్టు తరఫున ఐపీఎల్ 2026లో రెండో మ్యాచ్లోనే ఇంత తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన మొదటి ఆటగాడు అభిషేక్ శర్మ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు కూడా ఇలాంటి ఫీట్ సాధించలేకపోయారు. ఇతిహాసం పుటల్లో తన పేరు స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఈ ప్రదర్శన తర్వాత ప్రపంచమంతా అతని ప్రశంసలు వస్తున్నాయి. ఫ్యాన్స్ మధ్య అతని గురించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి ప్రదర్శనకు, ఈశాన్ కిషన్ కెప్టెన్సీకి కూడా బాగా ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చిన విషయమేమిటంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తన ప్రియమైన అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ముగ్గురి కోసం తన ఖజానా తెరిచేశారు. ఈ ముగ్గురికి 12 కోట్ల రూపాయల అవార్డు ప్రకటించారు. ఇది వారి ఔదార్యం, దాతృత్వం యొక్క సాక్షాత్ ప్రతిరూపం. ఈ వార్త వినగానే చాలామంది అసూయపడ్డారు. కోల్కతా నైట్ రైడర్స్పై అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఈశాన్ కిషన్ తుఫాను దాటవేసిన ఆ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన నితీష్ రెడ్డి రాత్రికి రాత్రి సంపన్నుడైపోయాడు. హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తన పెద్ద గుండె చూపించి ఈ ముగ్గురికి కోట్ల రూపాయల బహుమతిచ్చారు. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, ఈశాన్ కిషన్లను ప్రశంసలతో ముంచేస్తూ కావ్య మారన్ ఇలా అన్నారు: వావ్ అభిషేక్ శర్మ, వావ్! ఇంత పిచ్చి, ఇంత ప్రమాదకరమైన బ్యాటింగ్ నేనింతకు ముందు చూడలేదు. టీమిండియా యొక్క భవిష్యత్ సూపర్ స్టార్ వచ్చేశాడు. నీ మీద నాకు గర్వముంది. నువ్వు ఎక్కడికి వెళ్లినా నీ పేరును జెండా ఎగరవేసి వస్తావు. భారతదేశంలో నీలాంటి మరొకరు లేరు. ఇది కేవలం చిన్న ఎగరడం మాత్రమే, ఇంకా పూర్తి ఆకాశాన్ని చుట్టాల్సి ఉంది. ఇలాగే ఇతిహాసాలు సృష్టిస్తూ ఉండు. మేమంతా నీ మీద గర్వపడుతున్నాం. దీన్ని చూస్తే కావ్య మారన్ ఔదార్యం నిజంగా ఎవ్వరికీ సాటిరాదు. ఇప్పుడు మీరు చెప్పండి, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ముగ్గురిలో టీ20లో ఎవరు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు? రోహిత్ శర్మను టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలా వద్దా? మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి అద్భుతమైన వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.